You understand English, Anna? తోడం తోడం Todam todam you understand. ఏ, You have should grow English and కానీ బుచ్కి బుచ్కి puchi puchi English. I am fully English. ఫుల్ Full. ఓ యు ఆర్ గ్రేట్. అన్న ఇప్పుడు ప్రధాని మోడీ ప్రభంజనం 26లో ఎలా ఉంటుంది, ఎన్ని ధార్మిక కార్యక్రమాలు చేసింది కదా, దానివల్ల వచ్చిన ఉపయోగాలు ఏంటి, దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి ఆయనతో? ఏముంది, ఇప్పుడు హిందూయిజం అంటేనే మోడీ, మోడీ అంటే హిందూయిజం. సో అది అందరికి తెలిసిందే. ఇప్పుడు భారతదేశంలో మొత్తం స్వీప్ చేసుకుంటూ వస్తుండు, మొత్తం శివరుకడ పట్టుకుని ఊడుస్తుండు మొత్తం. ఆయన ఊడుస్తాడు ఎట్లాగూ. ఈ సంవత్సరం ఇంకా ఆయన మంచిగా ఉంది, ఆయన జాతకం తిరుగులేదు, ఇంకా బాగుంది. ఈ సంవత్సరం ఊడుస్తాడు. కానీ ఈ సంవత్సరం ఒక చిన్న పరిశాన్ ఉంది ఆయనకున్నది. అంటే 26 ఏం చేస్తారంటే ఆయనను బాగా నమ్మించినాడు ఒకటి దెబ్బ పెడతాడు. అది ఒకటే పరిశాన్ ఉంది, మిగిలిన తిరుగులేదు. ఆయన తోపిగా తురుమిగా ఆయన అంతేనా? అంతే. ఇంకోటి, సనాతన ధర్మాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్తున్నారు. మోస్ట్ హ్యాండ్సమ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఏమని చెప్పండి. ఆయన అక్కడ ప్రధాని ఏమైనా అవుతాడా కూడా? అయ్యే సూచనలు. ప్రధానమంత్రి ఎట్ అవుతాడు? ప్రధానమంత్రి కాడు ఫ్యూచర్లో కూడా కాడు. కాకపోతే ఒకటి ఏంటంటే ఆయనను చాలా మంది ఆయనను విమర్శిస్తారు, ఈయనకు రాజకీయం తెలియదు అని. అది మామూలు అవుతుంది ఫస్ట్ నుంచి. కానీ రాజకీయం తెలియదు అని విమర్శిస్తున్నారు. కానీ నేనేం నమ్ముతా అంటే, ఒక వ్యక్తిని నువ్వు విమర్శిస్తున్నాడు, నీకు శత్రువులు తయారయ్యారు అంటే నువ్వు ఏదో చేస్తున్నావు అని అర్థం. అంటే నువ్వు కరెక్ట్ చేస్తున్నావు అని అర్థం. నువ్వు ఏదో చేయబట్టుకనే నీకు శత్రువులు తయారవుతావు. లేకపోతే నువ్వు ఏం చేయకపోతే నీ జోలికి ఎవడు వస్తలేడంటే నువ్వు బేకార్గా అని అర్థం. కానీ ఈయన ఇంతమంది విమర్శిస్తున్నారు అంటే ఈయన ఏదో చేస్తుండనే కదా. అంటే ఆయన ప్రూవ్ చేసుకుంటుండు, అంతే. ఏదో రకంగా ప్రూవ్ చేసుకుంటుండు. మసగెప్తారు, మనం పట్టించుకోదామని. మన బండి నడిచిందా లేదా? నువ్వు వేరేటంతో మనకు అనవసరం. ఇప్పుడు 2 వీలర్కు కార్కు చాలా ఫరక్ ఉంటుంది. 2 వీలర్ నడిపిస్తే పక్కని చూడాలి, ఇటు చూడాలి. కారు నడిపిస్తే నీ పని నువ్వు చేసుకొని పోవాలి. సో అట్లా కారు నడిపిస్తుండు ఆయన పని ఆయన చేసుకొని పోతుండు. ఇక విమర్శించడం అది ఏముంది, రామాన్న విమర్శిస్తాడు, బూత్ మాట్లాడే విమర్శిస్తాడు. ఇంకోటి, ఈ సంవత్సరం మస్తుగా ఉంది ఆయనకు. ఈ సంవత్సరం ఇంకా డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఎందుకంటే మకర రాశి ఆయనది. ఈ సంవత్సరం ఆయన ఇంకా 2 మెట్లు ఎక్కుతాడు. అసలు మొన్న ఆయన విమర్శించిన తెలంగాణ వాళ్ళ పైన, దానిపైన నీ అభిప్రాయం? అది వ్యక్తిగతమైన విషయం. వ్యక్తిగతమైన విషయం. ఇక అది మనం ఉంటది. ఇప్పుడు తెలంగాణ దిశ తలుగుతుంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది, మనకు కూడా బాధ అనిపిస్తుంది కదా. ఇప్పుడు నువ్వు స్లీవ్లెస్ వేసుకొని వచ్చినావు, అన్న నీ కండలు మంచిగా ఉన్నాయి అంటే నా దగ్గర కొడితే మంచిగా ఉంటుంది అట్లా. మనకెందుకు వచ్చిందండి? సో దట్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఇంకోటన్నా, కేసీఆర్ జాతకం ఎలా ఉంది? మళ్ళీ ఆయన పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు యాక్టివ్ అవుతాడా? ఇక కేసీఆర్ కు చూడ ఎట్లుందంటే, ఇంకొక సంవత్సరం దాకా బాగాలేదు. 26 బాగాలేదు. కాకపోతే జర ఆయన ఆరోగ్యం చూసుకొని బయట పట్టాడు అనుకో, ఇక దుమ్ తడాకుంటది. ఇక ఉంటదా? ఉన్నది. అదే ఉన్నది. 27 ఉన్నది. అంటే నేను ఏమంటున్నా, ఆరోగ్యం చూసుకోవాలని చెప్తున్నా. ఆరోగ్యం ముఖ్యంగా. రాజకీయంగా ఆయన మళ్ళా తోపే, కానీ ఆరోగ్యం లేకపోతే తోపు కాలేడు కదా. నేను అందుకనే అంటున్నా, అంటే ఆయనకున్న సమస్య ఆరోగ్యం అని చెప్తున్నా. ఈ ఆరోగ్యం తప్ప ఏం లేదు, మంచిగానే ఉంది. ఆయన రాశి కూడా ఈ సంవత్సరం చాలా దుమ్దాం ఉంది, మంచిగా ఉంది. అన్న ఇంకోటి, అయితే సీఎం రేవంత్ రెడ్డి జాతకం 26లో ఎలా ఉంటుంది? తులారాశి ఆయనది, మంచిగా ఉంది. కాకపోతే ఆయనకు కూడా 100 తులాలు ఉంటుంది. ఆయన సౌత్ లో ఉంటుందా? అరే సౌత్ లా ఉంటుంది, 24 క్యారెట్. మళ్ళీ ఏమనుకున్నా, మజాగా అనుకున్నా ఏమి. సౌత్ లో ఉంటది, మంచిది. దుబాయ్ గోల్డ్, తెలంగాణ గోల్డ్ కాదు అది, దుబాయ్ గోల్డ్. అంటే జర ఎక్కువనే ఉంటుంది అన్నట్టు, ఎక్కువనే ఉంటుంది. క్యారెట్లు ఎక్కువ ఉంటాయి, మంచిగా ఉంది. కాకపోతే ఆయనకు కూడా పరిశాన్ ఉంది. ఏముందంటే నమ్మినోడు మోసం చేస్తాడు, జాగ్రత్తగా ఉండాలి. ఈయనకు కూడా సేమ్, ఆయన కూడా ఉంది. అది ఒక్కటి జర జాగ్రత్తగా ఉండాలి. సరే, మెగాస్టార్ చిరంజీవి వరుస విజయాలతో ఆయన సినిమాలు దూసుకుపోతున్నాడు. నెక్స్ట్ ఇయర్ అంటే కమింగ్ ఇయర్ లో ఆయన సినిమాలు ఎట్లా హిట్ అవుతాయి? మంచిగా ఉంటుంది. ఇప్పుడు ప్రపంచం ఎట్లుంటుంది సినిమా? ఆయన అనిల్ రావిపూడి సినిమా మంచిగా ఉంటుంది. ఇంకా విశ్వంబర టైం ఉంది. అనిల్ రావిపూడి సినిమా బాగుంటది. ఆయనది రేవంత్ రెడ్డిది ఒకటే కదా జాతకము. ఆయన తులరాశే, అంత తులమే. ఇది సౌత్ తులనే, సౌత్ తులనే. ఇదేని తులాలు? ఇది ఉంటుంది 90 తులాలు ఉంటుంది. ఆయన లేక ఆయన సీఎం కదా, ఆయనకు సవియాలి తుల. ఈయన కూడా దుబాయ్ తుల, నవత్తుల. ఇది కూడా దుబాయ్ అంట, దుబాయ్ తుల. ఇవి మనది కాదు. నువ్వు నేనంటే హైదరాబాద్ వేసుకుంటాము, అది దుబాయ్ గోల్డ్. అది ఏమనుకున్నావు?